ముఖ్యమైన విషయం ఏంటంటే మేము కొన్ని రోజులుగా గత నెల రోజులుగా ఈ మండల బాడీ ఎన్నుకోవాలని చెప్పేసి రాష్ట్రం నుంచి ఆదేశాలు రావడంతో మాకు కూడా జిల్లా నాయకులు ఆదేశం ఇవ్వడంతో మేము ఈ బాడీకి ఈ బంజారా జాతి బిడ్డ అందరం ఒకటే, అందరం ఒక దాటిపై ఉండి ఒకరికే ఎన్నుకుందామని బంజారా నాయకులు నాయకులు టోటల్ అంటా ఉంటే కొందరు ఇందులో రాజకీయం కుట్ర చేస్తూ రాజకీయంగా భయపడిస్తూ ఈ బంజారా జాతి బిడ్డలను భయపడిస్తూ తండ తిరిగి నాయకులకు వాళ్ళే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే నాయక కార్యవర్లకు ఎవరైనా పోటీకి వస్తే దీనికి నాయక కార్యవర్లు ఓటర్గా గుర్తిస్తారు. వాళ్ళు గుర్తించిన వ్యక్తికే మనము ఈ మండల నాయకుడు ప్రెసిడెంట్గా ఎన్నుకుందామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్పడం జరిగింది. అందరం వచ్చి ఇక్కడ మీటింగు 22వ తారీఖు పెడితే ఆ మీటింగ్ అందరికి పిలిచి డిస్టర్బ్ చేసి మేమే అధికారంలోకి ఉన్నాం, మాకే అధికారం కావాలా, మేమే ఈ భవనంకి మేమే అధ్యక్షుడు వాదించాలని చెప్పేసి భయపట్టిస్తూ ఈ జాతి యొక్క మనోభావాలు దెబ్బతీస్తూ ఇక్కడ ఈ జాతి పరుగు తీస్తున్నారు. నాయకులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరి ఆదేశాలు లేవు, ఇక్కడ మండల నాయకులు మాత్రమే చేస్తారు. కొంత నాయకులు దీనిలో పాల్గొన్నారు, కానీ టోటల్ బంజారా బిడ్డ నాకు ఇచ్చిన ఎలక్షన్ పత్రంతో ఆదేశాల ప్రకారం ఈరోజు తండ నాయకులు నాకు ఎన్నుకోవడం జరిగింది. ఇది మా రిజిస్ట్రేషన్ ఉన్న ఇది బంజారా భవనం, అది మా దీనికి రిజిస్ట్రేషన్ ఉంది, రాష్ట్రంలో ఉంది, జిల్లాలో ఉంది. మేము చెప్పినాం ఎవరైతే ఎవరున్నా కానీ వారిని తీసుకుపోయి మీరు అధికారంలో ఉన్నారు ఆ అధ్యక్షుని తీసుకుపోయి గౌరవైన ఎమ్మెల్యే సార్ దగ్గర కావచ్చు, మిగతా పై మినిస్టర్ దగ్గర కావచ్చు, సీఎం దగ్గర కావచ్చు, అక్కడ పరిచయం చేపించి ఫండ్ తీసుకోరండి మీరు. అప్పుడు మీకు మంచి గుర్తింపు వస్తుంది. మేము కూడా మస్తు చేసినాం, కొన్ని వచ్చినాయి కొన్ని రాలేవు, దానికి మేము ఏం చేయలేదు. మీ ప్రయత్నం కూడా మీరు చేస్తే ప్రజలు మంచి గుర్తింపు ఇస్తుంది కదా మీకు. మీరు ఆ విధంగా గుర్తించుకోకుండా ఇప్పుడు మేము మెజార్టీ ఉన్నామని చెప్పేసి మీరే దౌర్జన్యం చేసి మేము 8:30కి వచ్చి కూర్చుంటే వాళ్ళు 12 గంటలకు వచ్చి గంటలు పల్లె కదా మేమే కావాలని చట్కే తీసుకుంటా పోలీసులతో బెదిరించుకుంటా మేము అయినా కూడా వినకపోవడంతో వాళ్ళే మాలలు వేసుకొని మేము ప్రజెంట్ అయిపోయినామని చెప్పేసి కొబ్బరికాయ కొట్టి మా దేవాలయం దగ్గర కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళిపోయినారు. అక్కడ వచ్చి మేమే ప్రజెంట్ అయినామని చెప్తున్నారు. మేము ఏ విధంగా అయినామంటే మా జిల్లా నాయకుడికి సమాచారం ఇచ్చినాం. మా జిల్లా నాయకుడు ఎవరు మెజార్టీ ఉన్నారో కనుక్కున్నారు, ఆయన కూడా రిపోర్టింగ్ ఉంటుంది. మేము మెజార్టీ ఉన్నామని చెప్పేసి బన్నీ నాయక్ అని మాలావత్ బన్నీ నాయక్ అధికారికంగా ఎలక్షన్ కమిటీని ఎన్నుకోమని చెప్పేసి మా దగ్గరకు పంపించినారు. ఇప్పుడు బన్నీ నాయక్ ఆధ్వర్యంలోనే జిల్లా మండల అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ, ఉపాధ్యక్షుడు మిగతా కమిటీని బాడీ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అతని చేతి మీదకెళ్ళే వీళ్ళకు మా అధ్యక్షులకు నియామక పత్రం జారీ చేయడం జరిగింది. ఈ విషయం వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టారో అనేది మన మండల బంజారా నాయకులు మరియు సిరికొండ మండల ప్రజలు గమనించాలని చెప్పేసి మేము సభాముఖంగా అందరినీ కోరుతున్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఇంత దౌర్జన్యం అనేది ఇప్పటి వరకు బంజారా భవన్ 20 సంవత్సరాల నుంచి మేము ఎప్పుడు చూడలేము. ఇంత దౌర్జన్యం అనేది ఎన్ని దౌర్జన్యం అంటే అన్ని ప్రయత్నాలు చేశారు, అన్ని ఫోర్స్ తీసుకొచ్చి ఎవరెవరు ఎక్కువ మాట్లాడుతున్నారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేది ఇది మండల భవన్లో నేను మాట్లాడడం జరుగుతుంది. కానీ ఇప్పటికైనా ఈ బంజారా మనోభావం దెబ్బతీయకుండా మీరు కూడా ఆలోచించాలని చెప్పేసి మేము కోరుతున్నాం, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ బంజారా చాలా వెనుకబడి ఉన్నారు, మీరు నాయకులు కావచ్చు, ముందు తీసుకెళ్లాలి బంజారా జాతి. కానీ మాకు ఆ మనోభావంతో మేము అధ్యక్షుడిగా పోటీ చేయడం జరిగింది. ఖచ్చితంగా నేనైతే అంటున్నాను, ఇక్కడ వస్తే మాకు ఎటువంటి గౌరవం లేకుండా ఎటువంటి ఏం లేకుండా పోలీసు వాళ్ళకి పెట్టి కూడా భయపట్టిస్తున్నారు. కానీ ఈరోజు మేము బాడీ వాళ్ళ మాకన్నా ముందు ఏ రిజిస్ట్రేషన్ లేదు, ఏం లేదు. ఒక కాంగ్రెస్ నాయకుడు అని కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి తోలా కప్పుకొని పురోగం వేసుకుని పోయారు. కానీ మేము మాత్రం పొద్దున్న నుంచి పొద్దున 8 గంటలకు వస్తే ఇప్పటి వరకు ఇక్కడ కూర్చొని అందరి సమక్షంలో నాకు అధ్యక్షుడిగా పదవి తిరిగి మా బంజారా నాయక కార్యకర్తలకు మరియు మా మండల బంజారా సోదరులకు ప్రతి ఒక్కరికి పెద్దలకు యువలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన కాంగ్రెస్ పార్టీ నుండి
కానీ బీజేపీ పార్టీ కూడా అధికారంలో ఉంది. కానీ బీజేపీ వాళ్ళు ఇట్లా పరిశీలించడం లేదు. వాళ్ళు కూడా అన్నారు, మేము కూడా నిధులు తెస్తాం, మీరు 10 లక్షలు తీస్తే మేము కూడా 20 లక్షలు తెస్తాం బీజేపీ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు బీజేపీ వాళ్ళు కూడా ఇవ్వాలి. ఏదో ఒక మంచి నాయకుడికి ఎన్నుకోవాలని చెప్పేసి బీజేపీ సోదరులు అనుకుంది. ఒక జడ్పీటీసీ ఉండే, మండలికి ఎంపీపీ ఉండే, ప్రతి ఒక్క గ్రామంలో సర్పంచ్ ఉండే, ఉప సర్పంచ్ ఉండే, వాళ్ళ ఆధారంలో అది జరిగింది. ఉప సర్పంచ్ వాళ్ళు ఎన్నుకొని వాళ్ళు డిసైడ్ చేయడం జరిగింది. ఇంకోట ప్రెసిడెంట్ ఎన్నుకుందామని అన్నాం, ఓకే అన్నారు, దీని విషయం ఓకే అన్నారు, సరే అని చెప్పినాం. సరే అని చెప్పేసి వాళ్ళు 2 నామినేషన్ వేసారు, మేము 2 నామినేషన్ వేసినాం. ఆ నామినేషన్లో మాకు మెజార్టీ ఉందని చెప్పేసి వాళ్ళు ఏ విధంగా ప్రయత్నం చేశారో తెలియదు. మెజార్టీ ఉందని చెప్పేసి లేదు మాకు పైనుంచి ఆర్డర్ ఉన్నది, మా పార్టీ క్యాండిడేటే ప్రెసిడెంట్ కావాలా అంటే మేము ఒప్పుకోము, మళ్ళీ డేట్ పెట్టుకుందాం అన్నారు. మళ్ళీ డేట్ పెట్టుకున్నాం. ఎప్పుడు డేట్ పెట్టుకున్నాం? ఈ ఆదివారం పెట్టుకున్నాం. ఇప్పుడు నిన్న అయిపోయింది కాబట్టి వచ్చే ఆదివారం పెట్టుకున్నాం. వచ్చే ఆదివారం పెట్టుకుంటే మొన్న ఆదివారం మీటింగ్ అయిపోయింది. నిన్న సోమవారం ఏం ప్రయత్నం చేశారంటే కాంగ్రెస్ మండల నాయకులకు తీసుకొని ఎమ్మెల్యే దగ్గర ఎవరికైతే పలుకుబడి ఉంటుందో వాళ్ళని తీసుకొని వాళ్ళ దగ్గర పోయి గౌరవలైన ఎమ్మెల్యే గారికి తప్పుదోవ పట్టించి మేము మా క్యాండిడేట్ని ఎన్నుకొని వస్తాం సార్ అని చెప్పేసి వారి దగ్గర మద్దతు తీసుకోవడం తెలిసిందని మాకు సమాచారం వచ్చింది. ఆ సమాచారం ప్రకారం మేమేం చేసినామంటే ఈ రోజు ఎన్నుకుంటున్నారని చెప్పేసి మాకు సమాచారం రాగానే మేమేం చేసినామంటే అన్ని తండాల నుంచి కార్వారులు, యువకులు, పెద్దోళ్ళు అందరు పొద్దున్నే 8:30 వచ్చి సంఘ భవనం ముంగట కూర్చున్నాం. సంఘ భవనం ముంగట కూర్చోగానే అప్పటికే పోలీసు వాళ్ళకు సమాచారం ఇచ్చారు. పోలీసు వాళ్ళు ఫోర్స్ దిగిపోయింది, ఎంతమంది ఉంటే అంతమంది దిగిపోయి నానా విధాలుగా ఇబ్బంది పెట్టారు. ఏ విధంగానూ మేము డ్రాప్ అయిపోవాలని చెప్పేసి అన్ని విధాల ప్రయత్నం చేశారు. మేము ఒకటే అన్నాం, ఇది పార్టీ విషయం కాకుండా ఒక సంఘ అభివృద్ధి కోసం పైన ఏదైతే అధికారంలో ఉందో పార్టీ బంజారా నాయకులు, బంజారా గిరిజన నిర్భేద బంజారా బిడ్డల మీద గౌరవంతో నీతులు ఇస్తుంది. కానీ ఈ బంజారా లీడర్ని చూసి ఎక్కడ నీతులు సిరికొండ బంజారా నాయకులకు అందరికీ నమస్కారం. ఈరోజు అంటే గత ఆదివారం నుంచి, నిన్న కాకుండా మొన్న నుంచి మా మీడియా మిత్రులకు తెలవాలని చెప్పేసి మీకు స్పష్టంగా ఒక 5 నిమిషాల్లో చెప్పేస్తా, అక్కడక్కడ షార్ట్ కట్లో చెప్పేస్తా. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మా బంజారా ఏబిఎస్ఎస్ మా సంఘానికి సిరికొండ మండలానికి ఒక బాడీ కమిటీ ఎన్నుకునే అదేవిధంగా ఈ ఆదివారం ఎన్నుకుందామని చెప్పేసి నిన్న కాదు మొన్న సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఆ సమావేశంలో మేమన్నీ మా లెక్కలు అవన్నీ చూసుకోగా సమయం కొద్దిగానే ఉండే, ఆ కొద్ది సమయంలో యునానిమస్ చేసుకుందామని చెప్పేసి ప్రయత్నించినాం. అయితే కొందరు ఏం చేశారు, బంజారా కమిటీకి ఎవరైతే డెవలపింగ్ కొరకు బీదవారి ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు వారి కష్టసుఖాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారో వారికి ఎన్నుకుందామని చెప్పి చాలామంది యువకులు, మేధావులు, ఆ విధంగా మెజార్టీ ఉన్న నాయకులు ఆ విధంగా కోరినారు. అయితే కొందరు మేము కాంగ్రెస్ నాయకులు కొందరు ఏం చేశారంటే మేమే ఉంటాం, మా గవర్నమెంట్ ఉంది, మేము ఫండ్ తెస్తాం, మేము అన్ని చేస్తాం, మాకు అధ్యక్ష పదవి ఇవ్వాలా. సరే, మీకు అధ్యక్ష పదవి ఇవ్వాలంటే మేమైతే ప్రతిపక్ష నాయకులు అంటున్నావు కదా, నువ్వు బంజారా విధంగా కమిటీ సంఘం విధంగా మాట్లాడతలేరు, మీరు రాజకీయంగా పార్టీ విధంగా మాట్లాడుతున్నారు కదా. అయితే ఎలక్షన్ పెట్టుకుంటే ప్రతి తండా నుంచి మా తండాలో 2 పెద్ద మనుషులు ఉంటారు. ఎవరు నాయక్ కౌర్బారి అని 2 ఉంటారు. ఆ నాయక్ కౌర్బారి ఓటు తీసుకుంటారు.